పెట్టారు కానీ తెలంగాణలో కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే కాస్త నీళ్ళు ఎక్కువ ఉన్న చోట సాయిల్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకున్న తర్వాతే రంగంలోకి దిగండి, మళ్ళీ నష్టపోతాం ఎంత ఫ్రీ అయినా కానీ. ఇక్కడ ఏం చేయాలంటారా, ఆయిల్ పామ్ వేయాలి అని డిసైడ్ అయితే యావరేజ్గా 50-60 మధ్య మొక్కలు పడతాయండి ఒక ఎకరానికి. మొక్కల కాస్ట్ దగ్గర నుంచి, డ్రిప్ దగ్గర నుంచి కొంతవరకు ఎరువులు ఈ ఖర్చులతో కలిపి మొత్తం కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఒక 50,000 అవుతాయి అన్నట్టు. ఒక 3-4 సంవత్సరాలకి కాపు వచ్చేస్తుందండి. ఇదే ఆయిల్ పామ్ మీద 50,000 నుంచి సంవత్సరానికి 1,00,000 తీసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఈ మొక్కలు ఒకసారి కాపు స్టార్ట్ చేశాక ఇంకా కోసుకోవడమే అన్నట్టు. కల్పవృక్షం అంటాం చూడండి, అట్లా ఉంటుంది ఆయిల్ పామ్ అన్నట్టు. ఇండియా కూడా చాలా ఖర్చు పెట్టేస్తుందండి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి. సో ఇక్కడ కూడా బోల్డంత కలిసి వస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ సపోర్ట్ ఇస్తుంది. సో ఎంఐపి రిజిస్ట్రేషన్ అని గూగుల్లో కొట్టండి, డైరెక్ట్గా తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ హార్టికల్చర్ ఆఫీసర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు, లేకపోతే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి.